జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అదేదో మహేష్ బాబుతో పాట ఉంటుంది, నలుగురికి నచ్చినది నాకసలే అది నచ్చదురు అన్నట్టు. ఈ రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, 56 ఏళ్ళ యువనేత. ఈయనకు భారతీయులు ఏ మార్గంలో అయితే పయనిస్తారో ఆ రూట్ ఈయనకు నచ్చదనుకుంటా. అందుకే ఈయన ఇంతసేపటికి పాకిస్తాన్ రూట్లో పోవాలనుకుంటా ఉంటాడు. నేను ఈ మాటలు ఊరికే అనడంలే, కావాలంటే ఈ న్యూస్ ఒకసారి చూడండి. నేను ఈ మాట ఎందుకన్నానో మీకే క్లారిటీ వస్తుంది. ఓకేనా? మన కర్మగాలి, నిజమే మన కర్మగాలి రాహుల్ గాంధీ మన దేశానికి ప్రధాన ప్రతిపక్ష నేత అయి కూర్చున్నాడు. అసలు ఈ రాహుల్ గాంధీకు ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యే అర్హతలు ఒకటి కూడా లేవు చెప్పాలంటే. సరిగ్గా రాహుల్ గాంధీకు మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో కూడా నాకు తెలిసి అయితే తెలియదు. ఇకపోతే మన దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి అసలే తెలియదు, పట్టించుకోడు కూడా. ఆయనకంత అవసరం కూడా లేదు. ఆయన ఎంతసేపటికి ఆయన వేరే వేరే ఆలోచనలో ఉంటాడులే. పైగా ఈయన గారికి హిందువులంటే చులకన భావం ఉండాలి. నిండు పార్లమెంట్ సభలో హిందువులను హింసాత్మకవాదులు అని చెప్పేసి నోటికొచ్చినట్టు ఘోరమైన మాటలన్నీ కూడా మాట్లాడినాడు. అంత మాత్రం క్రిస్టియన్స్ అనగలుగుతాడా? లేకపోతే ముస్లిమ్స్ అనగలుగుతాడా? లేకపోతే సిక్కులను అనగలుగుతాడా? ఇంకో కమ్యూనిటీని ఎవరినైనా, ఇంకో రిలీజన్ ఎవరినైనా అనగలుగుతాడా? కానీ హిందువులు అహింసావాదులు కాబట్టి, వాస్తవానికైతే వీళ్ళు ఒకరు జోలికి పోయేవాళ్ళు కాదు కాబట్టి, రచ్చలకు రావిళ్ళకు దిగేవాళ్ళు కాదు కాబట్టి, ఈయన హిందువులను అన్ని మాటలు మాట్లాడగలిగినాడు. అదే కనుక కనీసం ఒక కులాన్నైనా కూడా దూషించగలుగుతాడా? ఎందుకంటే మన దరిద్రం దౌర్భాగ్యం ఏంటంటే ఉండే విషయం చెప్పుకోవాలా. మనకు హిందుత్వానన్నా, దేవుళ్ళ విగ్రహాలు పగలగొట్టినా, ధ్వంసం చేసినా, దేవాలయాలను నాశనం చేసినా కూడా మనం పట్టించుకోం. కానీ కులాన్ని ఏమన్నంటే మాత్రం ఆ కులానికి అంతటి కూడా పొడుచుకొని వచ్చేస్తుంది. ఇంత పొడుగు రోషం అంతా కూడా సిగ్గుమాలిన బతుకు, ముండ బతుకదే మీ బతుకుల్లో నా మెట్టుకొట్ట. కాదురా, ధర్మానికి లేని విలువ కులానికి రాదంటారా స్వామి? ఇప్పుడు మీ అమ్మని తిడతా ఉంటారు, మీ అమ్మని తిడతా ఉంటే నువ్వు గమ్మున ఇంటికి దేవుడు దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి అనేది, నిన్నేమన్నంటే మాత్రం నన్ను ఎట్టంటావు అని చెప్పి అనేది. అట్టగా ఇప్పుడు తల్లి లాంటి ధర్మాన్ని తిడతా ఉంటే నువ్వు పట్టించుకోవు, కులాన్ని అంటే నీకు రోషం వచ్చిందా? ఆ కులమే నుంచి వచ్చిందిరా జఫాగా, ఆ కులమే నుంచి వచ్చింది అంటాలే. అంత కులపిచ్చేంది. సరే, కులాభిమానం కూడా పెట్టుకోండి, కాదండంలే. కానీ కులపిచ్చేంది అది కూడా ధర్మాన్ని వదిలిపెట్టి కేవలం కులానికి మాత్రమే కట్టుబడి ఉండేది ఏంది అంటాలే. ఈ అలుస్తూనే కదా వాళ్ళు ఎట్టా పట్టించుకోవట్లే అని చెప్పేసి ఆయన గారు అన్ని మాటలు మాట్లాడినాడు హిందువులందరినీ కూడాను. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, పెహల్గాంలో తీవ్రవాద దాడి జరిగిన తర్వాత మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ పైన దాడి చేసే విషయంలో మన త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనైతే ఇచ్చిన విషయం మనకందరికి కూడా తెలిసిందే. దీంతో మన భారతీయ సేనలో ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి పాకిస్తాన్కు చుక్కలు చూపించారంటే పాకిస్తాన్ను దంచి కొట్టారు. భారత్ అంటే ఏంటో, మన సత్తా ఏంటో, మన శక్తి సామర్థ్యాలు ఏంటో ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు రుచి చూపించారు. భయం అంటే ఎట్టుంటుందో ఈ పాకిస్తాన్కు పరిచయం చేశారు. అందుకే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిం మునీర్ గారు పోయి రావల్పిండిలోని బంకర్లో దాక్కోవాల్సి వచ్చింది. వీళ్ళు మళ్ళీ మొగోళ్ళ మారి పోతూ మొగోళ్ళ మారి మాట్లాడతారు. కొంతమంది ఓయమ్మ అంతా కూడా ఎంత ర్యాలీలు చేయడము, మేము గెలిచామని చెప్పేసి ఈ బ్యానర్లు వేయడం, హోర్డింగ్లన్నీ పెట్టడం సిగ్గన్నా లేదంటారు ఒకరవన్నా ఇట్ట పనులన్నీ చేసేదానికి. అయితే రాహుల్ గాంధీ ఇప్పుడు మాట్లాడతా ఆపరేషన్ సింధూర్కు ముందే మన దేశ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు మీ దేశంలో పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ను నిర్వహిస్తామని చెప్పేసి పాకిస్తాన్కు తెలియజేసినాడని, పాకిస్తాన్కు ఈ ఆపరేషన్ సింధూర్ గురించి ముందుగానే చెప్పి లీక్ చేశాడని వింత ఆరోపణలన్నీ కూడా చేసినాడు. నాకు తెలిసే ఈ వియత్నాంకి పోయి చేదో కొంచెం గ్యాప్ వచ్చేట్టున్నది, అందుకని చెప్పేసి మళ్ళీ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. మళ్ళీ ఒకసారి ఆ వియత్నాంకో థాయిలాండ్కో ఎక్కడికన్నా పోయి కొంచెం మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చాడు అనుకో, కొంచెం రిలాక్స్ అవుతాడు. అప్పుడు ఇట్లా మాటలన్నీ మాట్లాడు. లేదంటే ఏమన్నా డాక్టర్ చూపించుకొని కొన్ని ఏమన్నా మందులో మాత్రలో వాడితే అదైనా కొంచెం తేలిగ్గా ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏంది ఈ మాటలన్నీ కూడా? మన విదేశాంగ శాఖ మంత్రి ఏంది పాకిస్తాన్కు ఫోన్ చేసి ఎట్లా మేము ఆపరేషన్ సింధూర్ని ఇట్లా నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళకి లీక్ అవుట్ ఇవ్వండి. అసలు ఏం మాట్లాడతారు, ఏమన్నా అర్థం అవుతుందా? అంటే ఈయన గారి ఉద్దేశం వచ్చేసి పాకిస్తాన్తో మీ మీద దాడి చేస్తున్నాము, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి పాకిస్తాన్తో చెప్పి మన పాకిస్తాన్ మీద దాడి చేసినామంట. ఇక ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఈ విషయాన్ని చిన్నపిల్లలకు చెప్పిన కూడా కింద మీద పడి నవ్వుతారు. నాయన నువ్వే ప్రధాన ప్రతిపక్ష నేతవరా స్వామి, ఇంత మేధావి నువ్వు అనేసి. అందుకే ఈ విషయాన్ని ఎవరు కూడా నమ్మల, అందరూ కూడా కామెడీగానే తీసుకున్నారు. ఇక ఈ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవడంతో ఈ రాహుల్ గాంధీ ఇప్పుడు మళ్ళీ మాట్లాడతా ఆపరేషన్ సింధూర్లో భారత్ కొన్ని రాఫెల్ యుద్ధ విమానాలను కోల్పోయిందని, అసలు పాకిస్తాన్ ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చేసిందో చెప్పాలని, రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోయినప్పటికీ మోడీ ప్రభుత్వం సైలెంట్ గా ఉండదంట పేర్కొంటా దిక్కుమాల ట్వీట్లన్నీ కూడా చేశాడు. ఇక్కడ నేను మీకు ఒక విషయం గుర్తు చేయాలి. అసలు మనం రాఫెల్ యుద్ధ విమానాలను మనం కొనుగోలు చేస్తా ఉంటే అడ్డపడింది ఈ కాంగ్రెస్ పార్టీ.
దీని తోక పార్టీలన్నీ కూడా. ఎందుకంటే భారతదేశం రక్షణ పరంగా స్ట్రాంగ్గా అవ్వకూడదు అనేసి వీళ్ళ ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళు పాకిస్తాన్ ప్రేమికులు, చైనా ప్రేమికులు, బంగ్లాదేశ్ ప్రేమికులు, అవునా కాదా? కాబట్టి భారతదేశం రక్షణ పరంగా వీళ్ళకు దృఢంగా తయారవడం ఇష్టం లే. అందుకని ఆ రోజు మనం రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తా ఉంటే వీళ్ళు ఎంతసేపటికి అడ్డపడాలని చెప్పి చూశారు. చాలా ప్రయోగాలు చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు. అవన్నీ అటర్ ఫ్లాప్ అయిపోయి మొత్తానికి అయితే రాఫెల్ యుద్ధ విమానాలను మనం సంపాదించుకోగలిగినాము. ఆ రాఫెల్ యుద్ధ విమానాలకు మనం మిసైల్స్ అనుసంధానించి ఈ రోజు పాకిస్తాన్ దుమ్ము లేగొట్టి పారుద్దాం. కానీ ఈయన ఏం మాట్లాడతాడు నిజానికి మన రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోలా. సరే, ఒకవేళ ఏదైనా జరుగుతుంది కూడా అనుకుందాం, ఏదైనా పొరపాటు కూడా జరిగింది అని కాదు, జరుగుతుంది అని అనుకుందాం. మరి నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత వేయండి, నువ్వు ఎట్ట మాట్లాడతావు పాకిస్తాన్కి అనుకూలంగా? ఈ మాదిరిగా ఎట్ట మాట్లాడతావు అంటలే, మాట్లాడకూడదు కదా. కానీ రాహుల్ గాంధీ మాత్రం రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోయినాయని, ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయాయో చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. అంటే మన భారతీయ సేనలను నైతికంగా దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తాడనమాట. అంతకుముందేమో రుజువులు అడిగితే ఏది మనం ఈ ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు, ఇప్పుడేమో మన యుద్ధ విమానాలు పాకిస్తాన్ కూల్చేసిందని చెప్పి చెప్తారు. ఏడ కూల్చేసినారు? దాని శకలాలు నువ్వేమన్నా ఫోటోలు చూసినావా, వీడియోలు చూసినావా? లేకపోతే నీ వాళ్ళు నీకు ఎవరన్నా చూపెట్టినారా? ఇదిగో రాఫెల్ యుద్ధ విమానం పలానా చోట పలానా భూభాగంలో పడిపోయింది, దానికి సంబంధించి వీడియో ఇదని చెప్పేసి ఎవరన్నా చూపెట్టారా? ఉందా ఏదన్నా ఆధారం? కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, కొంచెమైనా ఆధారాలు లేకుండా, ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉండి, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి ఇంత ఎట్లా మాట్లాడతారో నాకు దిక్కు తెలియడం లేదు. నాకైతే మీకేమన్నా అర్థం అవుతుందో లేదో మరి. సరిగ్గా ఇదే విధంగా పాకిస్తాన్ కూడా మాట్లాడుతుంది ఇప్పుడు, ఈయన మాటలను బేస్ చేసుకొని. వాళ్ళు ఏదైతే మాట్లాడతారో వీళ్ళు ఏదైతే మాట్లాడతారో దీన్ని వాళ్ళు అందుకుంటారు. అర్థమవుతుందా? తమ యుద్ధ విమానాలతో భారత్కు చెందినటువంటి 5 రాఫెల్ యుద్ధ విమానాలు కూల్చేసినామని తప్పుడు మాటలు మాట్లాడుతుంది ఈ సిగ్గుమాలినటువంటి పాకిస్తాన్. ఆధారాలు కావాలి కదా. ఇప్పుడు మనోళ్ళు ఏం చేశారు? పాకిస్తాన్కు పగలగొట్టొచ్చారు డిక్కీలో, మొత్తం అన్ని కూడా వీడియో ఫుటేజ్లతో సహా మొత్తం అంతా కూడా వేసి చూపించారు మీడియా సమావేశం పెట్టి. మీరు మగవాళ్ళు అయితే పుట్టుకు బుట్టుంటే ఏదైనా మాట్లాడేటప్పటికి ఆధారాలు చూపెట్టాలా. మేము భారతదేశానికి సంబంధించినటువంటి 5 రాఫెల్ యుద్ధ విమానాలు మేము కూల్చేసినామని చెప్తే ఆధారం ఏంది అంటాలే. అందుకే కదా మిమ్మల్ని లపాకీలు అనేది. దీంతో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా మాట్లాడతా రాహుల్ గాంధీ పాకిస్తాన్ భాషలో మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రచారాన్ని రాహుల్ గాంధీ మొదలుపెట్టాడు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు జాతీయ భద్రతను దెబ్బతీసేటట్టు ఉన్నాయి. రాహుల్ గాంధీ ఆధునిక మిర్జా జాఫర్ అని చెప్పేసి ఆయన మాట్లాడాడు అనమాట. ఇది పరిస్థితి. అంతేకాకుండా భారత్కు చెందినటువంటి యుద్ధ విమానాలు కూల్చినామని ప్రాపగాండాను చేయడానికి ఈ పాకిస్తాన్ రాహుల్ గాంధీను ఉపయోగించుకుంటుందని, రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి సందేహాలకు భారత రక్షణ శాఖ ఇప్పటికే సమాధానాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే పాకిస్తాన్కు అనుకూలంగా ఈ వ్యాఖ్యలన్నీ చేస్తాడని చెప్పేసి బీజేపీ నేతలంతా కూడా మండిపడతారు. ఒక బీజేపీ నేతలనే కాదు, బాధ్యత కలిగినటువంటి భారతీయులు ఎవరైనా కూడా దీన్ని సహించరు. ఏమంటారు? అది వాస్తవమే కదా. మన భారతదేశ ఎయిర్ మార్షల్ ఈ విషయం పైన స్పష్టమైనటువంటి సమాధానాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ రాహుల్ గాంధీ పాకిస్తాన్కు వంత పాడుతా మాట్లాడడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆశ్చర్యం ఏమున్నది చెప్పాలంటే? వీళ్ళకి అది అలవాటే కదా. ఎంతసేపటికి మన దేశాన్ని చిన్న చూపు చూస్తా. అంతకుముందు వీళ్ళ తాతగారు ఆయన చీచి నెహ్రూ ఉన్నాడు కదా, ఫారినర్స్ వస్తే వాళ్ళకు పాములు పట్టేది, పాములు ఆడిపించేది చూపించాడు. వాస్తవంగా అయితే ఏం చేయాలా? మన దేశంలో ఉండేటటువంటి టెక్నాలజీ కావచ్చు, లేకపోతే మన దేశాన్ని అభివృద్ధి పరిచే తీరు కావచ్చు, ఇవేవైనా ఉంటే చూపించాలా, మనకు గర్వకారణమైనటువంటి విషయాలను. అలా కాకుండా పాములు ఆడిపించేది చూపించాడు వీళ్ళ తాతగారు. భూమిని దొప్పుకొని పోతా ఉంటే వీళ్ళ తాత, వీళ్ళ నాయనమ్మ, వీళ్ళంతా కూడా చోద్యం చూస్తూ ఉన్నారు. ఆఖరికి వీళ్ళ అమ్మగారు నడిపినటువంటి ప్రభుత్వంలో కూడా వీళ్ళేమో వాళ్ళకు వంత పడతా భారతదేశాన్ని చిన్నచూపు చూస్తూ ఉంటారు. అంతేందుకు ఈ రాహుల్ గాంధీ గారు బయటికి పోయి బయట దేశాల్లో కూర్చొని భారతదేశాన్ని అంత సౌగా మాట్లాడుతూ ఉంటాడు. ఎంత అదృష్టం ఉంటారు మనకు. ఇటాటి కుటుంబం వచ్చి మన నెత్తిని కూర్చొని మనల్ని దశాబ్దాల పాటు బానిసలు చేసి పరిపాలించింది. మొగలాయలు పోయినారు, బ్రిటిషర్లు వచ్చినారు. బ్రిటిషర్లు కూడా మహానుభావులు అంతా కలిసి వాళ్ళు ఎన్నో త్యాగాలను చేసి వాళ్ళ తల్లి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినారు. అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ మొగలాయలను మించి, ఈ బ్రిటిషర్ల మించి మనల్ని బానిసలు చేసి పరిపాలించేదానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చొని ఈ రాహుల్ గాంధీ ఫ్యామిలీ ఉన్నది కదా, ఎవరు ఈ చీచీ నెహ్రూ కావచ్చు, లేకపోతే ఈ ఫిరోజ్ జహాంగీర్ గాంధీ వాళ్ళ వైఫ్ ఇందిరాగాంధీ కావచ్చు, అదేవిధంగా ఈ సోనియా గాంధీ కావచ్చు,
వీళ్ళంతా కూడా మనం నాశనం చేసేవాళ్ళే. ఇంక ఓపెన్గా చెప్పాలంటే ఇంకేం చెప్పాలా? వీళ్ళ నోట కూడా ఇట్టా మాటలు రాకుండా ఇంక ఎట్టా మాటలు వస్తాయి? వీళ్ళ నుంచి మనం ఏదైనా మంచిని ఆశించడం కూడా తప్పే నా దృష్టిలో అయితే. ఏమంటారా మిత్రులారా? నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఖచ్చితంగా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే దేశద్రోహమే. దానికి ఎవరైనా కూడా ఖచ్చితంగా శిక్షార్హులే. ఖచ్చితంగా వాళ్ళకి శిక్షించాల్సిందే. అది ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. చివరికి ఎవరు తప్పు చేసినా కూడా, దేశంలో ఎవరు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష అయితే పడాల్సిందే. ఇప్పుడు ఇది దేశద్రోహమే కదా ఇదంతా కూడా. అందుకే చెప్పేది నేను, మన దేశంలో చట్టాలు మారాలా, రాజ్యాంగంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాలా. చేస్తేనే చాలా వరకు అందరూ కూడా గమ్మున సైలెంట్గా ఉంటారు, లేకపోతే కష్టమే. ఏమంటారా మిత్రులారా? ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.